లాంటి దేశాలన్నీ కూడా ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితులు గందరగోళంగా మారుతున్నాయి? భారతీయులు కావచ్చు, లేకపోతే అమెరికన్స్ కావచ్చు, లేకపోతే జపనీస్ కావచ్చు, ఇతర దేశాలకు బతుకుదెరుకు వెళ్ళిన వాళ్ళు, ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టిన పరిస్థితి ఏంటి? ఈ ఇరాక్, ఇరాన్, ఇజ్రాయెల్ ఇటువంటి దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మరి భారతీయ ఆర్థిక పరిస్థితి మీద ఎటువంటి ప్రభావం చూపించబోతున్నది? భారతదేశంలో భవిష్యత్తులో పెట్రోలు, బంగారం ధరలు నిజంగా పెరగబోతున్నాయా? అసలు ఏం జరగబోతుంది? ఒక్కసారి ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంకి సంబంధించి అమెరికా ఎటువైపు ఉన్నది, భారత్ ఎటువైపు ఉన్నది, ఏ దేశాలకు మద్దతు ఇస్తున్నాయి, వీటన్నిటి గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ నేత, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారు ప్రస్తుతం తొలివేలతో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. శ్రీశైలం గారు, మీకు వీక్షకులకు ప్రేక్షకులందరికీ నమస్కారం. రైట్, మనం 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం సార్, ప్రధానంగా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధం కావచ్చు, లేకపోతే దుబాయ్ లాంటి ఆ ప్రాంతాల్లో, దుబాయ్ లాంటి దేశాల్లో కూడా ఓవైపు కువైట్ కావచ్చు, లేకపోతే ఇతర దేశాల్లో ఇండియన్స్తో పాటు చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నేత తుమ్మల్ లాంటి వాళ్ళు కావచ్చు, పివి సింధు కావచ్చు, లేకపోతే సినీ ప్రముఖులైనటువంటి విష్ణు కావచ్చు, ఇట్లా చాలామంది దుబాయ్లో వాళ్ళ అవసరాల రీత్యా అక్కడికి వెళ్ళి స్టక్ అయిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? నిజంగా 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందంటే ఏం చెప్తారు? శ్రీశైలం గారు, ప్రతి యుద్ధం వెనక కనిపించని కారణాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. వాస్తవంగా ఈరోజు మధ్యప్రాచ్యం ఏదైతుందో, మనం ఇంగ్లీష్లో వెస్ట్ ఏషియా అంటాం, ప్రపంచంలో ఎక్కువ యురేనియం నిల్వలు, ఆయిల్ నిల్వలు, క్రూడ్ ఆయిల్ నిల్వలు, దాంతోపాటుగా మనకు విపరీతంగా గ్యాస్ నిల్వలు ఉన్న ప్రాంతం అది. ఓకే, సహజంగానే ఆ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంటుంది. కానీ నిజానికి ఏంటంటే, ఏ ప్రాంతంలో సహజ వనరులు ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించిన దేశాలకి ఆ సహజ వనరుల మీద హక్కు ఉండాలి. ఓకే, కానీ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈరోజు ఇజ్రాయెల్ను ముందర పెట్టుకొని ఈరోజు ఇరాక్, ఇరాన్ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతాల మీద ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకోసమే 2 దశాబ్దాల క్రితము ఇరాక్ వార్ జరిగింది. అందులో సద్దాం హుస్సేన్ను దారుణంగా చంపేయబడ్డాడు ఉరి తీయడం ద్వారా. ఇప్పుడు ఇరాన్ ఫోకస్ చేసింది. అంటే దీని వెనుక కొన్ని హిస్టారికల్ కాజెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పూర్తిగా యూదులను ఫోకస్ చేశాడు, యూదుల మీద హత్యాకాండ కొనసాగించాడు. అంటే హిట్లర్ నమ్మే సిద్ధాంతం ఏదైతుందో అది ఆరియన్ సుప్రిమసీ థియరీ, అంటే ఆర్యులే ప్రపంచాన్ని పరిపాలించాలని. ఆ క్రమంలో యూదులకు ఆర్యులకు ఉండే ఒక చారిత్రాత్మక జాతి వైరంలో యూదులను విపరీతంగా హింసించాడు, చంపేశాడు. అప్పుడు ప్రపంచంలో బిజినెస్ పీపుల్గా ఉన్న యూదులు, వివిధ ప్రాంతాల్లో విస్తరించే యూదులు తమ మాతృదేశం కోసం వెనక్కి వచ్చారు. అప్పటికే అక్కడ అరబ్స్ సెటిల్ అయి ఉన్నారు, అది అరబ్ ల్యాండ్ కూడా. కాబట్టి ఆ యూదులకి అరబ్స్ మధ్య ఉండే సంఘర్షణ ఏదైతుందో అది పాలస్తీనా ఇజ్రాయెల్ సంఘర్షణ జరిగింది. అరబ్ దేశాలన్నీ పాలస్తీనాకు సపోర్ట్ చేస్తే మిగతా దేశాలు, అమెరికా ప్రధానంగా ఇజ్రాయెల్ నిలబెట్టడంలో కీలకమైన పాత్ర వహించింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఘర్షణ ఇప్పటికీ కొనసాగుతుంది. మొట్టమొదటిసారిగా అమెరికా ఆసక్తి ఏంటంటే ఆ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం. ఇజ్రాయెల్ అమెరికాకు చాలా బలమైన సపోర్ట్ దేశం. ఈరోజు ఇరాన్ కనుక అక్కడ ఫినిష్ అయిపోతే అమెరికా ఆధిపత్యం ఏదైతుందో ఇజ్రాయెల్ ద్వారా ఆ ప్రాంతంలోకి పూర్తిగా చొప్పించబడుతుంది. కాబట్టి ఇరాన్ శక్తి కొద్దీ ప్రకటిస్తుంది, అమెరికా శక్తి కొద్దీ తన విస్తరణవాదాన్ని విస్తరిస్తుంది. ఓకే, అంటే ప్రధానంగా మనం కనుక విజువల్ చూసుకున్నట్టయితే ఈ ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, పక్కనటువంటి పాకిస్తాన్ కావచ్చు, ఇతర దేశాలు పూర్తి స్థాయిలో ధ్వంసమైపోయినాయి. అంటే ఆర్థికంగా ఈ ప్రభావం ఇతర దేశాల మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో మీద ఏమైనా పడేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు క్రూడ్ ఆయిల్ కొన్ని ప్రదేశాల్లో, కొన్ని దేశాల్లో మాత్రమే దొరుకుతుంది. సో ఆ క్రూడ్ ఆయిల్ని మనం దిగుమతి చేసుకోవాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దిగుమతి చేసుకోలేము, ఫ్లైట్లు నడవట్లేదు, రవాణా వ్యవస్థ, అక్కడటువంటి ఆ జనాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది భారత్ మీద? శ్రీశైలం గారు, ఈరోజు ఆధునిక ప్రపంచంలో సంపూర్ణ విజయాలు, సంపూర్ణ పరాజయాలు ఉండవు. ఒకరినొకరు నష్టపరచుకోవడం ఉంటుంది. ఎవరు ఎంత మేరకు నష్టపరచుకోవాలనే దాని మీదనే మనము లెక్కలు వేస్తూ ఉంటాం. ఓకే, వాస్తవంగా ఇప్పుడు నేను చెప్పిన ఇరాన్ ఏదైతే ఉందో ఇది ఒకప్పటి పర్షియన్ సామ్రాజ్యానికి చాలా దగ్గరగా ఉండే ప్రాంతంగా మనం చూస్తూ ఉంటాం. ఓకే, పర్షియన్ సామ్రాజ్యం యొక్క అవశేషమే ఈ రోజు కనిపించే ఇరాన్. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా యురేనియం నిల్వలు కానీ, గ్యాస్ నిల్వలు కానీ, పెట్రోల్ నిల్వలు కానీ విపరీతంగా ఉండే ప్రాంతం. ఓకే, మీరు మధ్య ఆసియా చిత్రపటాన్ని కనుక తీసుకుంటే ఈ పర్షియా గల్ఫ్ అని ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ ఒక చిన్న జలసంధి ఉంటుంది. జలసంధి అంటే 2 జలాలను విడదీసే భూసంధి ఉంటుంది. ఓకే, చిన్న జలసంధి 2 భూభాగాలను విడదీసే ఒక జలం ఉంటే దాన్ని జలసంధిగా చూస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో మనం దాన్ని నారో స్ట్రైట్ అంటాం మనం. ఓకే, అదే భూసంధిని మనం ఈస్తమస్ అంటాం మనం. అక్కడ హార్మోజ్ అనే జలసంధి ఏదైతుందో
ఈరోజు ప్రపంచానికి మొత్తం క్రూడ్ ఆయిల్ అందజేసే ఏమెన్, ఒమెన్, అలాగే కువైట్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్, ఈ దేశాలకు సంబంధించిన మొత్తం యురేనియం నిల్వలు కానీ, ప్రధానంగా ఈ దేశాలకు సంబంధించిన క్రూడ్ ఆయిల్ కానీ మిగతా దేశాలకు హార్మోస్ జలసంధి ద్వారానే వస్తుంది. అట్లాగే ఒక 10% రా మెటీరియల్గా కనిపించే రైస్ కానీ, అట్లాగే మనం అనుకున్నట్టుగా గోల్డ్, సిల్వర్ లాంటి మెటల్స్ కానీ, మిగతా అంశాలు కానీ అక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి. కానీ ఆ హార్మోస్ జలసంధి ఏదైతే ఉందో అది పూర్తిగా ఇరాన్ చేతుల్లో ఉన్నది. ఈరోజు అమెరికా ఇరాన్ అధ్యక్షుడైన ఖొమేనీ మీద భయంకరంగా దాడి చేసి దాదాపుగా 30 బాంబులు ప్రయోగించి చంపేసింది. కాబట్టి సహజంగా ఇరాన్ ఏం చేస్తుందంటే తన ప్రతీకారం కోసం చూస్తూ ఉంటుంది. ఇరాన్కున్న ప్రధానమైన బలం ఏదైతుందో హార్మోస్ పై పట్టు. హార్మోస్ జలసంధిని దిగ్బంధం చేసింది. ఈ హార్మోస్ జలసంధిని దిగ్బంధం చేస్తే సహజంగా ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ దేశాల నుంచి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఆగిపోతాయి. ఆగిపోయినప్పుడు ఈ దేశం యొక్క ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీద బాగా ఆధారపడే చైనా కానీ, అలాగే భారతదేశం కానీ, మిగతా దేశాల్లో సహజంగా ఎప్పుడైతే సప్లై ఉండదో డిమాండ్ పెరుగుతుంది, ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా కరోనా తర్వాత ప్రపంచం మెల్లమెల్లగా కోలుకుంటున్న సందర్భంలో ఈ యుద్ధం ఏదైతుందో, అమెరికా ప్రోద్బలంతో జరుగుతున్న యుద్ధం ఏదైతుందో, ఇది ప్రపంచాన్ని నాశనం చేసి, అట్లాగే కనీసం నాశనం అంటే ఒకసారి సంక్షోభంలో నట్టిపోయి ఆర్థిక సంక్షోభంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ధరలు, మెటల్ ధరలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనం అనుకున్న ఈ దేశాల్లో అంటే అరేబియన్ దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో విపరీతమైన ఫుడ్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే వాళ్ళ దగ్గర ఫుడ్ పండదు, మన క్రాప్ పండదు. కాబట్టి ఆ ఫుడ్ సప్లైకి సంబంధించిన క్రాప్స్ను బయట తెచ్చుకుంటారు, వాళ్ళది బయటకి ఇస్తారు. రెండు ప్రాంతాల్లో కూడా సంక్షోభం ఉంటుంది. రేపు ఇది ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం చేసే క్రమంలో ఈ డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. సార్, ప్రధానంగా మీరు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత, సో ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్, లేకపోతే ఇతర పాకిస్తాన్ కావచ్చు, ఇప్పుడు దుబాయ్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో యుద్ధ వాతావరణంలో ఎక్కడికక్కడ ఫ్లైట్లన్నీ ఆగిపోయినాయి. సో చాలామంది టెన్షన్ పడతా ఉన్నారు. సో మేము మళ్ళీ సొంతంగా అంటే మా ఇంటికి వెళ్ళగలమా, మా సొంత గుడికి చేరుకోగలమా అంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నది. సో ఏం చెప్తారు? తుమ్మల లాంటి వాళ్ళు, లేకపోతే మంచు విష్ణు, పివి సింధు, ఇట్లా చాలామంది ఉన్నారు, సామాన్యులు సైతం చిక్కుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మీ ప్రభుత్వం నుంచి మీరు ఏం భరోసా ఇవ్వగలుగుతున్నారు? శ్రీశైలం గారు, భారతదేశము శాంతిని కోరుకునే దేశం, బుద్ధుని యొక్క బోధనలకు ఇన్ఫ్లుయెన్స్ అయిన దేశం ఇది. ఒక పాకిస్తాన్తో తప్ప, చైనాతో కొంతమేర, మిగతా అన్ని దేశాలతోటి మనకు చాలా స్నేహ సంబంధాలు ఉన్నాయి, చాలా అద్భుతమైన స్నేహ సంబంధాలు ఉన్నాయి. భారతదేశానికి సంబంధించిన అంశాల్లో ఇప్పుడు యుద్ధ సమయంలో భారతదేశము న్యూట్రల్గా ఉంది. భారతదేశం న్యూట్రల్గా ఉండడం రైటే. వెరీ రీసెంట్గా మోడీ గారు ఇజ్రాయెల్ పర్యటన పోవడం మీద కొంత విమర్శ ఉంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మోడీ గారు వచ్చిన తర్వాత 2-3 రోజులకే దాడి చేసింది. నైతికంగా భారతదేశం ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తున్న వాదన ఒకటి ఉంది. సరే, ఏదైనా కూడా మిగతా దేశాలన్నిటితోటి భారతదేశానికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఎందుకు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మిగతా దేశాలు అంటే బహ్రెయిన్ మీద కానీ, కువైట్ మీద కానీ, దుబాయ్ మీద కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద కానీ, సౌదీ అరేబియా మీద కానీ, యెమెన్, ఒమెన్ లాంటి దేశాల మీద కానీ ఎందుకు ఇరాన్ దాడి చేస్తుంది అనేది కూడా చర్చలోకి ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటే 1948 తర్వాత ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత ఇజ్రాయెల్కి మిగతా అరబిక్ దేశాల మధ్య 7 యుద్ధాలు జరిగాయి. ప్రతి యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ అమెరికా సపోర్ట్ తోటే తను సస్టైన్ కాగలిగింది. ఆ నేపథ్యంలో రష్యాకు అమెరికాకు మధ్య కోల్డ్ వార్ జరుగుతూ ఉన్నప్పుడు, ప్రత్యుద్ధ జరుగుతున్నప్పుడు రష్యాను అటాక్ చేయడం కోసము మిగతా అరబ్ దేశాలు ఏవైతున్నాయో వాటి షెల్టర్గా తీసుకుని, ఎందుకంటే ఇరాన్ అనేది రష్యాకు అనుకూలంగా ఉంటుంది, వాటి మధ్య జియోగ్రఫికల్ సంబంధం ఉంటుంది. మిగతా అరబ్ దేశాలలో అమెరికా ప్రధానంగా తన మిలిటరీ స్థాయిలో ఏర్పాటు చేసింది, ఎయిర్ క్రాఫ్ట్ ఏర్పాటు చేసింది రేపు దాడుల కోసం. అది ఈరోజు వాటిని ఇరాన్కి అగైనెస్ట్గా ఉపయోగిస్తూ ఉంది. కాబట్టి అమెరికా చాలా సుదూరంగా ఉంటుంది, అమెరికా మీద దాడి చేయడం ఈజీ కాదు. కాబట్టి అమెరికాను హెచ్చరించడం కోసము, అమెరికాను కంట్రోల్ చేయడం కోసము ఈరోజు ఇరాన్ మిగతా దేశాల మీద దాడి మొదలుపెట్టింది. అందుకోసమే వాళ్ళకు సంబంధించిన మిలిటరీ బేసెస్ను ధ్వంసం చేయడం, అట్లాగే ఎయిర్వేస్ మీద దాడులు చేయడం, స్టార్ హోటల్ మీద దాడి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు మన ఇక్కడికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రముఖులు కానీ, భారతదేశానికి సంబంధించిన ముఖ్యులు కానీ, ధృవ రాత్ లాంటి యూట్యూబర్ లాంటి వాళ్ళు కూడా అక్కడిపై చిక్కుపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ యుద్ధం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతుంది అనుకున్నారు. కానీ అమెరికా ఎప్పుడైతే ఖొమేనీని ఖతం చేయడానికి 30 బాంబులు ప్రయోగించిందో అప్పుడు అమెరికాను సహజంగానే ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటుంది. అమెరికా స్థావరాలు ఎక్కడుంటే అవి ఇరాక్ వ్యతిరేక స్థావరాలు అవుతాయి. అమెరికా మిలిటరీ ఎక్కడుంటే అది ఇరాన్కి వ్యతిరేక మిలిటరీ అవుతుంది. అంటే సహజంగా ఇరాన్ ఏదైతుందో అమెరికా స్థావరాలను బేస్ చేసుకుంది. దాంతోపాటుగా మిగతా దేశాలన్నీ అమెరికాకి చెప్తే వినే దేశాలు. ఎందుకోసం అంటే ఇరాన్కు మిగతా దేశాలకు తేడా ఉంది శ్రీశైలం గారు. ఇరాన్ అనేది
1979లో ఒక రెవల్యూషన్ ద్వారా ఏర్పడిన ప్రభుత్వంగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది కూడా డిక్టేటర్షిప్ ప్రభుత్వమే, నియంత్రిత ప్రభుత్వమే. కానీ మిగతా అరబ్ దేశాల ప్రభుత్వాలు కూడా రాజకీయ ప్రభుత్వాలు. ఓకే. కాబట్టి మేము భిన్నమైన వాళ్ళం అనేది ఇరాన్ యొక్క వాచ. అలాగే షియా సున్నీకి మధ్య కొంత వివాదాలు ఉన్నాయి. షియా దేశం ఇరాన్ అయితే, మిగతా దేశాలు సున్నీ దేశాలు. కాబట్టి ఈరోజు ఆ మిగతా దేశాలను అమెరికా సపోర్ట్ చేశాయి. కొమేని చనిపోయినా కూడా కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయలేదు. కాబట్టి ఈరోజు ఇరాన్ అమెరికా బేస్ ఎక్కడ ఏ దేశాల్లో ఉంటే ఆ దేశాలను దాడి చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మన వాళ్ళు అక్కడ చిక్కుపోయినారు. అక్కడ శాంతియుతమైన వాతావరణం నిలబడి మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రయాణించే వరకు వాళ్ళు అక్కడ ఉండాల్సిందే. ఓకే. అండ్ దాంతోపాటు సార్ చాలామంది మనోళ్ళు ఈ సౌదీ కావచ్చు, లేకపోతే కువైట్ ఇట్లా బతకడానికి పోతూ ఉంటారు. మన నిజామాబాద్, కరీంనగర్ ఇట్లా తెలంగాణ కదా చాలా దేశాల నుంచి పోతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు యుద్ధం చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా భవనాలు, రోడ్లు ఇవన్నీ కూడా ధ్వంసమైపోయినాయి భారీ స్థాయిలో. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడికి వాళ్ళు వెళ్తే మళ్ళీ భవిష్యత్తు ఉంటుందా? అక్కడ వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది? ఏంటి ఎటువంటి ప్రభావం ఉంటుంది? శ్రీశైలం గారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకోసం అంటే ఇప్పుడు నేను చెప్పిన అరబ్ దేశాల్లో అట్లాగే ఇరాన్లో కూడా విపరీతమైన సహజ సంపద ఉంది, కానీ మానవ వనరులు తగినట్టుగా లేదు. ఓకే. కాబట్టి మానవ వనరుల కోసం వాళ్ళు ప్రధానంగా భారతదేశం లాంటి దేశాలు, మిగతా ఏషియా దేశాలు, సౌత్ ఏషియా దేశాల మీద ఎక్కువగా ఆధారపడ్డారు. దాదాపుగా భారతీయులు 1 కోటి మంది ఉంటారనేది ఒక అంచనా. ఒక ఇరాన్లోనే దగ్గర 1,00,000 మంది వరకు భారతీయులు ఉన్నారనేది ఉన్నట్టుగా మనకు తెలుసు. ఆ సంఖ్య అన్ని దేశాల్లో పూర్తిగా విస్తరించి, అంటే తెలంగాణ సంబంధించిన వాళ్ళు 1,00,000 ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఇరాన్లో దాదాపుగా 1 కోటి మంది మొత్తం భారతదేశంలో వివిధ రాష్ట్రాలు, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి, ప్రధానంగా తెలంగాణ నుంచి, ప్రధానంగా ఉత్తర తెలంగాణ నుంచి అక్కడ పోయినారు. బతుకు తెరువు కోసం పోయినారు. భారతదేశం వేతనాలతో పోలిస్తే అక్కడ వేతనాలు ఎక్కువ. ఓకే. అట్లాగే కొంతకాలం పనిచేసుకొని మళ్ళీ దేశానికి వచ్చి ఇక్కడ పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలనుకున్నారు. కానీ యుద్ధం ఏదైతుందో అది వాళ్ళని సంకట స్థితిలో తీసుకొచ్చింది. యుద్ధం ఆరంభమైన వెంటనే ఏమవుతుంది? పరిశ్రమలు ఆగిపోతాయి. యుద్ధం ఆరంభమైన వెంటనే ఏమవుతుంది? ఉత్పత్తి ఆగిపోతుంది. యుద్ధం ఆరంభమైన వెంటనే ఏమవుతుంది? మొత్తం వేతనాలు ఆపివేయబడతాయి. కాబట్టి ఏ వేతనాల కోసం, ఏ బద్దెల కోసం పోయినారో వాళ్ళందరి జీవితాలు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకోసం యుద్ధాలు ఎప్పుడైనా కూడా వాంఛనీయం కాదు. యుద్ధాలు ఎప్పుడు కూడా మనం ఆహ్వానించదగ్గ పరిణామాలు కాదు. కానీ ఈరోజు అమెరికా, ఈరోజు ఇజ్రాయెల్ బలోపేతం చేయడం కోసం, ఇరాన్ని పూర్తిగా ఓడించడం ద్వారా అక్కడ చమురు నిల్వల మీద తమ ఆధిపత్యంలో పెట్టడం కోసము యుద్ధంలోకి పాల్పడ్డది. ఇప్పుడు అమెరికా యొక్క యుద్ధానికి సంబంధించిన ఉన్మాదం ఏదైతుందో ప్రపంచాన్ని కొంత ఇబ్బందులకు గురి చేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందని ఒక చర్చ కూడా జరుగుతుంది. అంటే నిజంగా 3వ ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందా? వస్తే అసలు ఎట్లుండబోతుంది? శ్రీశైలం గారు, అంటే 3వ ప్రపంచ యుద్ధం ప్రత్యక్షంగా వస్తుందా లేదా అని చెప్పకుండా మొత్తం ప్రపంచం మొత్తం మాత్రం యుద్ధం ప్రభావం చూపుతుంది అనేది మాత్రం చెప్పచ్చు. ఒక విషయం చెప్తాను నేను. 1945 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా అనేక దేశాల్లో యుద్ధం చేసింది. ఓకే. అమెరికా చెప్పిన విషయం ఏంటంటే ఆ దేశాల్లో నియంతృత్వం ఉంది, రాజరికం ఉంది, మేము ప్రజాస్వామ్య పరిపాలన కోసం ఆ దేశాల మీద యుద్ధం చేసిన విషయాన్ని చెప్పుకుంటూ వచ్చింది అమెరికా. ఓకే. కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే ఆ దేశాలు మొత్తం కూడా విధ్వంసానికి గురైపోయినాయి మొత్తం టోటల్గా. తర్వాత అక్కడ డెమోక్రటిక్ రిజిస్ట్రేషన్ ఏం జరగలేదు. అక్కడ టెర్రరిస్ట్ గ్రూపులు వచ్చాయి వీళ్ళ పేరు మీద. వ్యవస్థ మొత్తం చిన్నభిన్నం అయిపోయింది. అమెరికా ఆశించిన సమాజం ఏర్పడలేదు. అయితే ఈరోజు మీరు అన్నట్టుగా ఈరోజు ఈ యుద్ధం మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద దాడితో స్టార్ట్ అయింది. ఇరాన్ తనంతా సస్టైన్ చేయడం కోసం ఏం చేసింది? తన దగ్గర, అంటే ఇరాన్ దగ్గర డ్రోన్ల వ్యవస్థ కానీ, మిసైల్ వ్యవస్థ కానీ బలంగా ఉంటుంది. అది కూడా ఆల్మోస్ట్ అనుభవం రీచ్ అయింది ఆ దేశమే. కాబట్టి మిగతా మొత్తం అరబ్ దేశాలు ఏవైతే అమెరికాకు సపోర్ట్ చేసి ఇరాన్లో కొమేని కథమైనా కూడా వీళ్ళు ఏం మాట్లాడకుండా ఉన్నదో వాళ్ళ మీద దాడి చేసింది. రేపు హార్మోస్ జలసంధి కనుక పూర్తిగా బ్లాక్ చేయబడితే దాని ప్రభావం ఆటోమేటిక్గా ఇంకో దేశాల మీద పడుతుంది. మొత్తం ఏషియా ఖండం మీద పడుతుంది, ఆఫ్రికా ఖండం మీద పడుతుంది. సపోజ్ ఇరాన్ని ఇంకా ధ్వంసం చేయడం కోసం ఆటోమిక్ బాంబుల్ని లేదా ఆటోమిక్ ఎనర్జీని ఉపయోగించి ఇరాన్ ధ్వంసం చేయాలనుకుంటే ఇరాన్ దగ్గర కూడా అంత బలం ఉంది. ఇరాన్ పూర్తిగా అంత చిత్తుగా ఓడిపోయే దేశమేం కాదు. అది వాళ్ళ కొమేని చనిపోయిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళ గవర్నెన్స్ని రిస్టోర్ చేయగలిగినారు. ప్రతిదాట్లకు మళ్ళీ వాళ్ళు తెగబడ్డారు. కాబట్టి సహజంగా ఇరాన్ మొత్తం నాశనం కాకుండా వాళ్ళ సస్టైన్ చేసుకునే క్రమంలో వారి వైపు నుంచి కూడా ఏదైనా అణుశక్తిని ప్రయోగించే ప్రయత్నం లేదా మిసైల్స్ ప్రయోగించే ప్రయత్నమే జరిగితే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం సంక్షోభం ఉంటుంది. ప్రాణాలు పోవచ్చు, ఆస్తి కావచ్చు, వ్యవస్థలు చిన్నాభిన్నం కావచ్చు, బతుకు భద్రత ప్రమాదంలో పడవచ్చు. కాబట్టి ఈ యుద్ధం ఏదైతుందో అది 3వ ప్రపంచ యుద్ధంగా అన్ని దేశాలు పాల్గొనకపోయినా ప్రపంచాన్ని మొత్తం ప్రభావితం పరిచే యుద్ధంగానే దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా ఈ ఇరాన్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు సార్, ఒకటే కమ్యూనిటీకి సంబంధించినటువంటి దేశాలంటే ఒక చర్చ జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఇంతకుముందు కొంత వేరు భావజాలం ఉంటుంది అనేది ఒకటి చెప్తా ఉన్నారు. అంటే ఎట్లాంటి భావజాలం ఉంటుంది ఈ 2 దేశాల మధ్య, వ్యక్తుల మధ్య?
స్పెషల్గా ఒకే భావజాలము ఉన్న దేశాలు కావవి. ఇజ్రాయెల్ అనేది ప్రధానంగా యూదులకు సంబంధించిన దేశం. ఓకే, మనకు ఓల్డ్ టెస్టామెంట్ అనే ఒక గ్రంథం ఉంటుంది. యూదులు మొట్టమొదటిసారిగా ఆ గ్రంథం ఆధారంగానే తమ మతాన్ని విస్తరింపజేసుకున్నారు. ఓకే, దాని తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది, దాని తర్వాత ఇస్లాం వచ్చింది. ఇస్లాంలో సున్నీస్ షియాస్ ఎక్కువ కనబడతా ఉంటారు. ఓకే, సున్నీస్ దాదాపుగా 83% ఉంటే మిగతా షియాలు ఉంటారు, మిగతా చిన్న చిన్న తెగలు కనబడతా ఉంటాయి. ఈ మొత్తంలో యూదులు ఎవరైతే ఉందో యూదులకు అక్కడ ఉన్న లోకల్ అరబ్స్కు అంటే షియా సున్నీలకు ఇద్దరు కూడా శత్రుత్వం ఉన్నది. అయితే మిగతా అరబ్ దేశాలన్నీ కూడా ప్రధానంగా సున్నీ దేశాలు. ఇక్కడ ఉన్న ఇరాన్ మాత్రము ప్రధానంగా షియా దేశం. ఆ నేపథ్యంలో మిగతా అరబ్ దేశాల్లో రాజరిక వ్యవస్థలు ఉన్నాయి, ఇక్కడ మాత్రం మేము విప్లవం ద్వారా వచ్చిన వ్యవస్థగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి సహజంగా జాతుల మధ్య వైరుధ్యం ఉంది. మనకు షాముల్ హంటింగ్టన్ అంటాడు ద క్లాస్ ఆఫ్ సివిలైజేషన్స్ అని, బాగా పాపులర్గా ఉన్న స్లోగన్ అది. ఆ పుస్తకం ఆ డాక్యుమెంట్ బాగా బయటకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే అరబ్స్కి అట్లాగే యూదులకు మధ్య ఉండే సహజ సిద్ధమైన వైరుధ్యంలో అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయెల్ చాలా బలమైన దేశంగా మారిపోయింది. పాలస్తీనా భూభాగాలను ఆక్రమించి గాజా లాంటి ప్రాంతాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. ఒకవైపు ఆ కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నప్పుడే ఇజ్రాయెల్ దగ్గర మాత్రమే అక్కడ అనుభవం ఉంటే ఇరాన్ దగ్గర ఉంది. ఇరాన్ ఎంత బాగా వీక్ అయితే అమెరికా ప్రభావం అంత బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇరాన్ తన శక్తిని మొత్తం ఉపయోగించి ఈ యుద్ధంలో పాల్గొంటుంది. దాని మధ్య జాతిపరమైన వైరుధ్యాలు ఉన్నాయి. అలాగే మనకి రెండోది ఏంటంటే ఆధిపత్య పోరాటం ఉంది. మూడో అంశం ఏదైతుందో అది అణ్వాయుధాలను నిరూపించుకోవాలని తపన ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్థిక దోపిడీ అనే లక్ష్యంతో యుద్ధం జరుగుతూ ఉంది. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఈ యుద్ధంతో ఏం జరిగినట్టు, ఏం జరగబోతున్నట్టు, అంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే ఏం చెప్తారు ఫైనల్ స్టేట్మెంట్? ఎప్పుడైనా కూడా యుద్ధాలు సామాన్యులకు నష్టాన్ని కలిగజేస్తూ ఉంటాయి. శాంతిని కోరుకునే వాళ్ళు, బతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాల్లో వలస వేయేవాళ్ళు, లేదా ప్రపంచం అంతా సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్ళు నష్టపరుస్తూ ఉంటుంది. ఓకే, దీనివల్ల విద్యార్థులు పాఠశాలలు క్లోజ్ అయిపోతూ ఉంటాయి, ఆ ప్రాంతాల్లో విద్య దూరం అయిపోతుంటారు, బిజినెస్ ఆగిపోతుంది, దాంతో ఆర్థిక సంక్షోభాలు వస్తూ ఉంటాయి. అలాగే ప్రాణం అనేది ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు మానసికంగా విపరీతమైన వేదనకు గురవుతూ ఉంటారు. నాలుగో అంశం ఏదైతుందో రేపు శాంతి వైపు, సైన్స్ వైపు, ఒక ప్రగతిశీల సమాజం వైపు పోయే కోణంలో దేశము, కోపము, క్రోధము ప్రపంచాన్ని డామినేట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు యుద్ధానికి కనుక చూస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఏ యుద్ధమైనా కూడా సంపూర్ణ విజయాన్ని సాధించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఏ యుద్ధమైనా సంపూర్ణ పరాజయం ఒక దేశానికి ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఒక దేశం ఎక్కువ నష్టపోతే ఇంకో దేశం తక్కువ నష్టపోతూ ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశము మనము న్యూట్రల్గానే ఉన్నాం, న్యూట్రల్గా ఉండమే రైట్. కానీ అదే నేపథ్యంలో చాలా కాలం ఇరాన్ ఏదైతుందో అది మనకు ఆయిల్ సప్లై చేసింది. ఇరాన్ ఆయిల్ సప్లై చేసింది కాబట్టి మనం ఆయిల్ చౌకగా ఇవ్వగలిగాం. మనకి ఈరోజు అమెరికా నిర్దేశించగానే ఇరాన్ దగ్గర ఆయిల్ ఆపేసాం. రష్యా దగ్గర కూడా వద్దంటే రష్యాను కూడా మనం ఆయిల్ ఆపేసాం. వెనుజులా దగ్గర కొనమని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా మనకు దగ్గర 53% ఆఫ్ ది మనకు ఉండే ఇంపోర్ట్స్ ఏవైతున్నాయో మనకు హార్మోజ్ జలసంధి నుంచి వస్తున్నాయి. భారతదేశం మీద మన యుద్ధంలో పాల్గొనకుండా భారతదేశం వ్యవస్థ మీద మాత్రం దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఆ నేపథ్యంలో ఒకప్పుడు అలీల విధానానికి నాయకత్వం ఇచ్చిన మన దేశం కనీసం మనం ఈ సందర్భంలో శాంతి కోసం ప్రయత్నం చేసే దాంట్లో నిమగ్నం కావాలి. ఆ కొమేని చచ్చిపోయినప్పుడు కనీసం సంతాపం అన్న మన దేశం నుంచి వ్యక్తమైందని మనం చూసాం, కానీ ఎందుకో మన దగ్గర నుంచి ఆ సంతాప ప్రకటన కూడా రాలేదు. ఈరోజు ట్రంప్ ఏమనుకుంటున్నారంటే అమెరికా ఫస్ట్, ట్రంప్ ఫస్ట్ అనే నినాదంతో ప్రపంచం మొత్తం తన చేతుల్లో ఉండాలి, నేను చెప్తేనే ప్రపంచం వినాలని చెప్పేసి పూర్తిగా యుద్ధాల ద్వారా, ఆర్థిక అంశాల ద్వారా ప్రపంచాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతని విధానాన్ని మనం డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేవాళ్ళు, ప్రపంచాన్ని ప్రేమించే వాళ్ళం డెఫినెట్గా వ్యతిరేకించాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తం మీద మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. బట్ ఏంటి అసలు నిజంగా డైరెక్ట్గా మూడో ప్రపంచ యుద్ధం రాకపోవచ్చు, బట్ ఆర్థికంగా ఈ ప్రజల ఇబ్బంది కావచ్చు, సంక్షోభం కావచ్చు, దేశ విదేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాలతో మాత్రం కొంత గందరగోళ పరిస్థితి నెలకొనేటువంటి అవకాశం ఉండేటువంటి ఛాన్స్ ఉన్నట్టు డాక్టర్ రియాజ్ గారు చెప్తా ఉన్నారు. మరోవైపు భారత్కు కూడా ప్రధానంగా ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించి డీజిల్, పెట్రోల్, బంగారం ఇటువంటి ఇతర దేశాల నుంచి ఏవైతే దిగుమతి చేస్తూ ఉన్నామో ఈ దిగుమతి మీద కొంత ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. బ్రతుకు తెరువు కోసం పోయినటువంటి ఏదైతే ప్రజలు ఉన్నారో, ఇటు కువైట్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, లేకపోతే ఇతర సౌదీ కావచ్చు, ఈ ప్రాంతాలకు పోయినటువంటి ప్రజల జీవన శైలి మీద, ప్రజల జీవితాల మీద కూడా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ శవాల గుట్టలుగా అక్కడ చనిపోతూ ఉన్నారు. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద భవనాలు, హోటళ్ళు, బుర్జు ఖలీఫా లాంటి కొన్ని చాలా
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి కట్టడాలు సైతం ఆ బాంబ్ బ్లాస్ట్లకి, ఆ రాకెట్ లాంచర్లకి ఎక్కడికక్కడ హతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి బట్ చూద్దాం యుద్ధం ఎలా ఉండబోతుంది. ఇక ఇప్పటికే దుబాయ్ లాంటి, సౌదీ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలుగోళ్ళు కావచ్చు, భారతీయుల్ని వాళ్ళని సురక్షితంగా ఉండాలంటూ ఇప్పటికప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా భారత ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో మాట్లాడుతుంది. వాళ్ళని చాలా ఫ్రీగా ఉండండి, మీరు టెన్షన్ పెట్టుకోవద్దు, ఖచ్చితంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొందని చెప్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలుగోళ్ళు ఏ దేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు టచ్లో ఉండే ప్రయత్నం చేస్తుంది. మీరు ఖచ్చితంగా టెన్షన్ పడొద్దు, ఎటువంటి అధైర్యానికి లోనవద్దు, కొంత ప్రశాంతమైనటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడంగానే ఖచ్చితంగా ఇండియాకు రప్పించేటువంటి సవలతులు చేస్తాం, ఏర్పాటు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది, యుద్ధం ఎప్పుడు ఆగబోతుంది అనేది, యుద్ధం ఎఫెక్టు భారతదేశం మీద ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.